ప్రభువైన యేసుక్రీస్తుని కృపా సమాధానములు కలుగును గాక. ఆమేన్. దయచేసి కూర్చోండి. చేరువచ్చిన మీ అందరూ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ 12,000 శుభాలను తెలియపరుస్తూ ఉన్నాం. ఈ దినము మనకు ఇవ్వబడిన లేఖన భాగంలో నుండి 2 విత్తనముల గురించి మనకు స్పష్టంగా తెలియపరుస్తూ ఉన్నారు. ఒకటి పెరుగుచున్న విత్తనం, రెండవది ఆవ గింజ దానిలో ఉన్న భావము లేక ఉపమానము గురించి, ఈ రెండింటి గురించి మనకు స్పష్టంగా తెలియపరుస్తూ ఉన్నారు. గత వారము ఆదివారం అంటే యేసు ప్రభువారు మరణించడానికి 70 దినములు ఉన్నది అని గుర్తు. ఈ ఆదివారము సెన్సాగేసిమ ఆదివారం అంటే ఇంకా 60 రోజులకు గుడ్ ఫ్రైడే వచ్చింది అని జ్ఞాపకం ఉంచుకోవాలి. తదుపరి వారముల నుండి మనము శరకాలంలోనికి ప్రవేశిస్తూ ఉంటాం. కాబట్టి మీరందరూ సిద్ధపడండి, వాక్యము చెప్పడానికి, వాక్యము బోధించడానికి కూడా. అయితే పాత నిబంధన కాలంలో వృక్షములను ఎవరితో పోల్చారంటే భూమి మీద అనేక వృక్షములు ఉన్నవి, అనేక చెట్లు ఉన్నవి. అయితే పాత నిబంధన కాలంలో ఇశ్రాయేలీయులను, యూదులను ద్రాక్ష చెట్లతో పోల్చడం జరిగింది. ఏ చెట్లతో? ద్రాక్ష చెట్లతో పోల్చడం జరిగింది. ఈ నూతన నిబంధన కాలంలో క్రీస్తు సంఘము ఏర్పరిచిన తర్వాత సంఘముతో పోల్చబడింది. ఏ చెట్టు? ద్రాక్ష చెట్టు. క్రైస్తవులు అనేటువంటి వారందరినీ, క్రైస్తవులు అనబడేటువంటి వారందరినీ, విశ్వాసులు అనబడేటువంటి వారందరినీ దేవుడు ద్రాక్ష చెట్టుతో పోల్చాడు. అందుకనే యోహాను సువార్తలో మనకు కనబడుతూ ఉన్నది, నా తండ్రి వ్యవసాయకుడైతే నేను ద్రాక్షవల్లి తప్ప నన్ను వృద్ధి చేసేది కూడా నా తండ్రే. అంటే సంఘమును గురించి, సంఘము ద్రాక్షవల్లితో పోల్చి నా తండ్రి అయినటువంటి యేసు ప్రభువారు అని సంబోధిస్తూ తెలియపరుస్తూ ఉన్నమాట. అందుకని ఈ దినమున ఆవగింజ ఏ విధముగా పెరిగి పెద్దదయ్యి అది పక్షులకు నీడనిచ్చిందో, ఒక రైతు కూడా వెళ్ళి పొలంలో విత్తనములు చల్లి ఆ విత్తనము ఏ విధముగా ఫలించి వృద్ధి చెందిందో, ఈ 2 ఉపమానములను సాదృశ్యముగా చేసుకుని ఈ దినమున ద్రాక్షవల్లి, ఉత్తమమైన ద్రాక్షవల్లి, శ్రేష్టమైన ద్రాక్షవల్లిగా నీవు నేను జీవించి పరలోక రాజ్యానికి చేర్చబడాలని ఆశతో నేను వాక్యమును తెలియపరచాలని మీతో ఇష్టపడుతూ ఉన్నాను. మొట్టమొదటిగా మనం జ్ఞాపకం చేసుకుంటే ద్రాక్షవల్లి లేదా ద్రాక్ష తీగల గురించి ఒక మాటను మనం బైబిల్ గ్రంథంలో చదువుకున్నాం. యెహెజ్కేలు గ్రంథము 15వ అధ్యాయము మొదటి 8 వచనాల్లో మాట్లాడుతూ ఉంటాడు కదా ప్రవక్త. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను, నరపుత్రుడా, ద్రాక్ష చెట్టు కర్ర, అడవి చెట్లలో ఉన్న ద్రాక్ష చెట్టు కర్ర తగ్గిన చెట్ల కంటేను ఏమైనా శ్రేష్టమా? ఏ పనికైనను దాని కర్రను తీసుకుందుమా? ఏ ఉపకరణము తగిలించుటకై ఎవరైనా దాని కర్రతో మేకునేను చేయగలరా? అది పొయ్యకే సరిపడును కదా. అగ్ని చేత దాని 2 కొనలు కాల్చబడి నడుమ నల్లబడిన తర్వాత అది మరి ఏ పనికైనా తరువాత చాలు. ఆ కింద వచ్చిన వాళ్ళు ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి, మీకు అర్థమవుతూ ఉన్నది. ద్రాక్ష చెట్టు దాని స్వభావం ఏ విధంగా ఉండదో గ్రంథకర్త యెహెజ్కేలు తెలియపరుస్తూ ఉన్నాడు. అయ్యా, ద్రాక్ష చెట్టు అది కొమ్మలు వస్తువులు చేసుకోవడానికి ఉపయోగపడిందా? అనేక
చెట్ల వృక్షముల నుండి వచ్చినటువంటి చెక్కలతో ఉపకరణములు చేసుకుంటాం, బల్లలు చేయించుకుంటాం, మంచములు చేయించుకుంటాం, కుర్చీలు చేయించుకుంటాం. కానీ ద్రాక్ష చెట్టు చనిపోతే అది దాని నుండి వచ్చే చెక్క దేనికి పనికిరాదు. ఒక కనీసం మేపుగానైనా చేసుకోవడానికి పనికిరాదు అనేటువంటి మాటను తెలియపరుస్తూ ఉన్నాడు. ద్రాక్ష చెట్టును దేనికి ఉపయోగించడం జరుగుతున్నది? మానవునికి లేదా క్రైస్తవునికి సాదృశ్యముగా ఈ చెట్టును తెలియపరచడం జరుగుతున్నది. అది కనుక ఎండిపోతే, అది కనుక మంచి ఫలములను ఇవ్వకపోతే, అది కనుక శ్రేష్టమైన ఫలములను ఇవ్వకపోతే ద్రాక్ష తీగను తెచ్చివేసి తీసుకువెళ్ళి ఎక్కడ పడవేస్తాం? అగ్నిలో పడవేస్తాం. నీవు నేను కూడా శ్రేష్టమైన జీవితంలో జీవించకపోతే దేవుడు ఒక దినమున నిన్ను నన్ను కూడా తీసుకుని వెళ్ళి అగ్నిలో పడవేస్తాడు. అగ్నిలో పడవే పెడతాం. అందుకనే కఠినమైనటువంటి మనస్తత్వంతో ప్రవక్త గొడవ చేస్తూ ఉన్నాడు, మంగళారుస్తూ ఉన్నాడు, అరుస్తూ ఉన్నాడు. అయ్యా, ద్రాక్ష చెట్టు చెక్కలు దేనికి పనికిరావు కదా. మా జీవితాలు కూడా నీ నుండి మేము దూరం అయిపోతే, నీ నుండి మేము వెడమైపోతే, నీ సన్నిధికి మేము దూరం అయిపోతే, నీ సన్నిధిలో మోకరించకపోతే మా జీవితంలో కూడా తీసుకుని వెళ్ళి అగ్నిలో పడవేయబడుతూ ఉంటామయ్యా అని యెహెజ్కేలు ప్రవక్త కన్నీరు కారుస్తూ ఏడుస్తూ అక్కడ ఉన్నటువంటి ఇశ్రాయేలుకు తెలియపరుస్తున్నాడు. ఎందుకు ఇశ్రాయేలుకు తెలియపరుస్తున్నాడంటే పదే పదే దేవుడు ఇశ్రాయేలుకు మేలు చేస్తూ ఉంటే ఆ ఇశ్రాయేలు తిరిగి మరలా అల్లాహు వైపు వెళ్ళిపోతూ ఉన్నారు. ఇష్టానుసారమైన జీవితంలో జీవిస్తూ ఉన్నారు. ఇశ్రాయేలుకు దేవుడు చేసిన మేలు ఎంత గొప్పదంటే, వారికి ఆహారం లేదంటే ఆకాశపు వాకిళ్ళు విప్పి ఆకాశం నుండి మన్నాను కురిపించినటువంటి దేవుడు. నీ నా జీవితంలో కూడా ఎన్నో సార్లు మనకు దేవుడు మేలు చేస్తే మనం ఆ మేలును మర్చిపోతూ ఉన్నాం. అందుకనే అలాంటి వారిని ఉద్దేశించి ప్రవక్త యెహెజ్కేలు తెలియపరుస్తున్నాడయ్యా, మన జీవితంలో ఎండిపోతే, మనము కనుక శ్రేష్టమైన జీవితంలో జీవించకపోతే, మనము కనుక దేవునికి ఇష్టమైన జీవితంలో జీవించకపోతే మనల్ని తీసుకుని వెళ్ళి దేవుడు అగ్నిలో పడవేస్తాడు. కనీసం మనకు దేనికి పనికిరాని వ్యక్తులమయ్యా. ద్రాక్ష వరి లాంటి వారము, ద్రాక్ష కొడ లాంటి వారము, ద్రాక్ష తీగ లాంటి వారమని తెలియపరుస్తూ ఉన్నాడు. అదే ఆ మాటను కూడా మరొక ప్రవక్త కూడా తెలియపరుస్తూ ఉన్నాడు. చూడండి, కీర్తనల గ్రంథము ఆసాపు భక్తులు తెలియపరుస్తూ ఉన్నాడు. 80వ కీర్తన 14-15 వచనాలు చదవండి. సైన్యములకు అధిపతియగు దేవా, ఆకాశముల నుండి మా వైపు మరలా చూడుము, ఈ ద్రాక్షవల్లి మీద దృష్టి ఉంచుము. నీ కుడి చెయ్యి నాటిన మొక్కను కాయము, నీ కొరకు నీవు ఏర్పరచుకున్న కొమ్మని కాయము. ఎంత గొప్ప మాటలు తెలియపరుస్తూ ఉన్నాడు. ఆసాపు ప్రవక్త ప్రతిమలాడుతూ ఉన్నాడు దేవుని, అయ్యా మా కోసం ఒకసారి నీవు ఆకాశం నుండి మరలా మా వైపు చూడయ్యా. నీవు నాటిన కొమ్మ కదయ్యా, నీవు వేసిన విత్తనం కదయ్యా, నువ్వు పెంచినటువంటి ఈ కొమ్మ నీ కొరకు మేము జీవించలేక లోకం వైపు జీవిస్తూ ఉన్నామయ్యా. ఒకసారి మా వైపు చూడయ్యా. నీ చేతికి మమ్మల్ని భద్రపరచు దేవా, నీ దైవ హస్తము మా మీద ఉంచు దేవా, నీ గొర్రెగా హస్తము మా మీద ఉంచి మమ్మల్ని కాపాడు దేవని ప్రతిమలాడుతున్నాడు. ఇశ్రాయేలు గురించి ఆసాపు ప్రవక్త ఎంత గొప్ప ప్రార్థనలు చేస్తూ ఉన్నారు మన కోసము. యేసు ప్రభువే స్వయంగా పరలోకంలో ఉండవలసిన యేసు ప్రభువు ఈ భూలోకంలోనికి దిగి వచ్చి నీ కోసము నా కోసము నీవు నేను శ్రేష్టమైన ద్రాక్షవల్లిగా ఉండాలని, నీవు నేను మంచి ఫలములు ఇచ్చే ద్రాక్షవల్లిగా ఉండాలని నీ కోసము నా కోసము కల్వరి శిలువలో రక్తము కార్చిన యేసు ప్రభువును ఒకసారి జ్ఞాపకం చేసుకో. అప్పుడైనా నీ జీవితం మార్చబడితేమో, అప్పుడైనా నీ హృదయం మార్చబడితేమో, అప్పుడైనా నీ మనస్సు మార్చబడితేమో. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ మధ్యాహ్న కాల వేళలో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, నీవు శ్రేష్టమైన ద్రాక్షవల్లిగా ఉండాలి అని తెలియపరుస్తూ ఉన్నాడు. నరకంలో పడవేయబడతాం. తీసి వాళ్ళని ఫలించే ద్రాక్ష తీగను తీసి నరకంలో పడవేస్తాడు. అందుకని పరిశుద్ధ ఆంధ్రేయ లూథరన్ సంఘములకు దేవుడు తెలియపరుస్తున్నాడు, మీ సంఘము ఫలించాలి, మీ సంఘము అభివృద్ధి చెందాలి, మీ సంఘంలో అనేక మంది విశ్వాసులు ఆధ్యాత్మిక స్థితిలో బలపడాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా,
నీ ప్రక్కవారు బలపడకపోతే, నీ ప్రక్కవారు విశ్వాసంలో లేకపోతే, రేపు పొద్దున నువ్వు పరలోకంలోకి వెళ్ళిన తర్వాత దేవుడు నిన్ను లెక్కడుతాడు. నీకు స్థిరపడకపోతే రేపు పొద్దున పరలోకంలోకి వెళ్ళిన తర్వాత దేవుడు నన్ను లెక్కడుతాడు. ఒకవేళ నీ కుటుంబంలో ఎవరు కూడా మారు మనసు పొందకపోతే కుటుంబ యజమాని దేవుడు రేపు పొద్దున లెక్కడుతాడు. ఏమయ్యా, నీ కుటుంబం గురించి నీవేమి కష్టపడ్డావు? నీ కుటుంబాన్ని దేవుని సన్నిధికి నడిపించలేకపోయావా? నీ భార్యను రక్షించుకోలేకపోయావు, నీ బిడ్డలను రక్షించుకోలేకపోయావు. భార్యని, స్త్రీలను కూడా దేవుడు అడుగుతాడు, నీ భర్త గురించి ఏనాడైనా నువ్వు ప్రార్థన చేసేవా? నీ బిడ్డల గురించి ఏనాడైనా ప్రార్థన చేసేవా? అది దేవుడు లెక్క అడుగుతాడు. ఆ లెక్కలో, ఆ తీర్పులో మనం నిలబడి సమాధానం చెప్పలేకపోతాం. దేవుడి బిడ్డలారా, దేవుడు ఎంతగా ఘోషిస్తూ ఉన్నాడో, నీ కోసము, నా కోసము, అయ్యలారా, అమలారా, నా ఎందుకు రండి, నేను మీకు విశ్రాంతిని కలగజేస్తాను అని ఒక సేవకుడు ఒకరోజు దేవుని సన్నిధికి దాని కుటుంబం ఇంటికి వెళ్ళాడంట. ఆ ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ ఇంటికాడ ఎంతసేపు తట్టినా, ఎంతసేపు కొట్టినా డోరు తీయలేదంట. తీయకపోతే ఆయన చూసి చూసి విసుగు చెంది, అయ్యా ఎంతసేపు తట్టినా రావటం లేదు కదా, కాబట్టి నేను తిరిగి వెళ్ళిపోతూ ఉన్నానని ఆయన ఒక మాటను రాసి ఆ మాటను అక్కడ గోడ మీద అతికించారంటే ఏం మాటది? అమ్మా మనం చెప్పేకమ్మా, ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 20వ వచనంలో ఉన్న మాటను ఆ గోడ మీద ఆ రిఫరెన్స్ అతికించి తలుపు మీద వెళ్ళాడంట. నేను ఇప్పటి వరకు వచ్చి నీ ఇంటి తలుపు కొట్టానయ్యా, నీకు తెరవలేదు కదా, ఇప్పుడు తెరిచు ఈ వాక్యములు, ఈ రిఫరెన్స్ చూసుకొని అక్కడ ఉన్నదంట, ఇదిగో నేను తలుపు వద్ద నిల్చుని తట్టుచున్నాను, ఎవడైనా నా స్వరముని తలుపు తీసిన ఎడలా నేను తన ఇంటిలోనికి వచ్చి తనతో కలిసి భోజనం చేసేదని రాయబడి ఉన్నదని అతను గ్రహించుకున్నాడట. విశ్వాసి, అబ్బో సేవకుడు మా ఇంటికి వచ్చి తలుపు కొట్టి దేవుడు ఎక్కడో కొట్టాడని చెబుతున్నాడు కదా, మనం కూడా రిటర్న్ గిఫ్ట్ ఇద్దామని చెప్పి ఆదివారం ప్రార్థనకు వచ్చాడంట. ఆదివారం ప్రార్థనకు వచ్చిన తర్వాత ఒక రిఫరెన్స్ అతను కూడా రాశాడట, పేపర్లో రాసి దాన్ని తీసుకెళ్లి కాడుకుల సంచిలో వేసాడట. అక్కడ రాయబడిన రిఫరెన్స్ ఏదో ఒకసారి చూద్దాం. ఆదికాండము 3వ అధ్యాయం 10వ వచనంలో ఉంటది కదా. ఆదాము అంటున్నాడు, అయ్యా నీవు పిలిచినప్పుడు, నీవు నా వైపు చూసి కేక వేసినప్పుడు నేను దిగంబరిగా ఉన్నానయ్యా, అందుకని నాకు సిగ్గు వేసి నేను భయపడి దాక్కున్నానయ్యా అని సమాధానం ఇచ్చేందుకు ఎంత మాటలో తెలియపరిచాడు. దేవుడు వస్తే, పాపం చేస్తే నీ ఒంటి మీద పట్టలుండవు, పాపిగా జీవిస్తే నీవు దేవుడు అంటే సిగ్గుపడతావు. కాబట్టి దేవునికి భయపడి నీవు దాక్కున్నావని తెలియపరుస్తూ అన్నమాట. ప్రేమైనటువంటి దేవుడి బిడ్డలారా, దేవుడు ప్రతిరోజు నీ తలుపు నుండి హృదయంలో తట్టుచూ ఉన్నాడు. మనం ఎవరైతే ఆయన స్వరం విని మనం ఎప్పుడైతే తలుపు చేస్తామో ఆయన మనతో కలిసి భోజనం చేయడానికి ఇష్టపడతాడు, మనతో కలిసి మాట్లాడటానికి ఇష్టపడతాడు అనేటువంటి మాట మనకు స్పష్టంగా తెలియపరుస్తూ ఉంది. కాబట్టి దేవా, మీరు తట్టినప్పుడు నా హృదయంలో స్పందింపచ్చే ప్రభా, కఠినమైన హృదయము, పాపముతో కూడిన హృదయము, ఈ హృదయాన్ని కరిగించి నిమ్మలమైన మనస్సుతో నీవు స్వీకరించి, నేను అంగీకరించి నీ రాజ్య మనస్సులుగా సిద్ధపరచమని ప్రార్థిద్దాం. అయితే ఈ మధ్యాహ్న కాల వేళలో దేవుడు మనకు తెలియపరుస్తున్న మాట ద్రాక్షవల్లిని గురించి, ద్రాక్షవల్లిలో ఉన్న స్వభావం గురించి, దేవుడు ద్రాక్షవల్లిని ఎందుకు ప్రేమించడం 2 లేదా 3 విషయాలు సమయానుకూలంగా మీకు క్లుప్తంగా తెలియపరిచేది. ఎందుకంటే ప్రయాణం ఉన్నదే, నేను ఇబ్బంది పెట్టను, ఆటంక పెట్టను, కాబట్టి క్లుప్తంగా మీకు తెలియపరిచి సందేశాన్ని ముగించాలని ఆశపడుతున్నాను. దేవుడు మనల్ని ఎంత ప్రేమతో, ఎంత ఇష్టంగా ద్రాక్షవల్లిని నాటాడు. ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయము 21వ వచనంలో ఒక మాట ఉంది కదా, శ్రేష్టమైన ద్రాక్షవల్లి వంటి దానిగా నేను నిన్ను నాటిని,
లెక్కమైన విత్తనము వలన చెట్టు వంటి దానిగా నిన్ను నాటిదిని, నాకు జాతిహీనపు ద్రాక్ష వలె నీ వెట్లు భ్రష్ట సంతానమైంది. చాలు ఈ మాట. దేవుడు మనల్ని ఏ విధంగా నాటాడు? శ్రేష్టమైన ద్రాక్షవలిగా ఉండాలని ఆయన మంచి లెక్కమైన విత్తనములు నాటాడు. ఎక్కడ? భూమిలో శ్రేష్టమైన కుమారుడిగా ఉండాలి, శ్రేష్టమైన కుమార్తెగా ఉండాలని మన తల్లిదండ్రులు కూడా, మనకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు కూడా చిన్ననాటి నుండి అనుకుంటారు. నా పిల్లల కొరకు నేను అది దాచిపెట్టాలి, ఇది దాచిపెట్టాలి, లేదా నా కుమార్తెకు ఈ బంగారం చేయించాలి, అందరికంటే వెంటగా ఉంచాలని ఆశపడుతూ ఉంటాం మన బిడ్డగా. దేవుడు కూడా అదే అంటున్నాడు, లెక్కమైన విత్తనముతో నిన్ను నేను నాటినయ్యా, శ్రేష్టమైన ద్రాక్షవల్లిగా నీవు ఉండాలని అన్నాడు. లెక్కమైన అంటే ఏంటన్నమాట? నిజమైన చిన్నప్పుడు బడికి పోయినా పక్కుతుంది వీక్కులు తిన వాటలు విన్నారా? మంచిది. అందుకని లెక్కము అంటే నిజము కలిగినటువంటి విత్తనములు, మంచి విత్తనములు నేను నాటాను కదా. నువ్వు ఎట్లా కారు ద్రాక్ష కాయలు కాస్తావు, నీవెట్లా చెడ్డ ద్రాక్ష కాయలు కాస్తావు? నేను నిన్ను శ్రేష్టమైన దానిగా చూడాలనుకున్నా, కానీ నీవు చెడిపోతూ ఉన్నావు అని గుండె పగే విధముగా యేసు ప్రభువు బాధపడుతూ ఉన్నాడు నీ గురించి, నా గురించి. ఎంతగానో ఏడుస్తూ కన్నీరు పెడుతున్నాడు యేసు ప్రభువు నీ గురించి, నా గురించి. అందుకనే ప్రయాసంతో ఆయన ఈ లోకానికి దిగి వచ్చి నిన్ను నన్ను రక్షించాలనుకుని తన మరణము మన కొరకు సమర్పించి వెళ్ళాడు. అయితే మనకు మాత్రము శరీరాశ, నేత్రాశ, జీవ కుటుంబం వైపు మనకు వెళ్ళిపోతూ దేవుని సన్నిధిని విస్మరిస్తూ ఉన్నాం. దేవునికి ఇవ్వవలసిన సమయమును వృధా చేస్తున్నాం. ప్రార్థన చేయవలసిన వాక్యాలు ప్రార్థన చేయకుండా, వాక్యములు చదవవలసిన పెదవులు వాక్యములు చదవకుండా మనము దేవునికి దూరమైపోతూ ఉంటే దేవుడు బాధపడుతున్నాడు. శ్రేష్టమైన ఫలములు నీవు కాయాలి, కానీ భ్రష్టత్వం కలిగిన ఫలములు కాస్తుంటే నాకు బాధ కలిగించు ఉన్నది. యాకోబు అది తెలియపరుస్తున్నాడు. నన్ను గురించి నేను చెప్పుకుంటున్నా, నిన్ను గురించి నీవు చెప్పుకో. అయ్యా, నువ్వు ఎంత నిజమైన విత్తనముగా నన్ను నాటావో, ఎంత శ్రేష్టమైన జీవితం జీవించాలని నువ్వు నన్ను ఈ భూమి మీదకి పంపించావు. కానీ నేను మాత్రము సన్నాసి విత్తనం వలె, భ్రష్టు పట్టిపోయిన జీవితం వలె, నాశనకరమైనటువంటి జీవితం వల్ల నేను జీవిస్తూ ఉన్నానయ్యా. సాతాను పథకాల్లో చిక్కుబడి ఉన్నాను ప్రభువా. ఎక్కడైనా నన్ను శ్రేష్టమైనటువంటి విత్తనముగా నన్ను చేయి ప్రభువా. శ్రేష్టమైన ఫలములను కాచేటువంటి చెట్టుగా నన్ను ప్రభువా నీరు పోసి దానికి పాది చేసి నన్ను వృద్ధి చేయి ప్రభువా అని మనము ఆయనను అడగవలసిన వారమైనా. నిన్ను దేవుడు ఏ విధంగా చూడాలంటున్నాడంటే శ్రేష్టమైన ఫలములు ఇచ్చే ద్రాక్షవల్లిగా నిన్ను చూడాలంటున్నాడు. ఒక మాటను పేతురు భక్తులు తెలియపరుస్తున్న మాటలు కూడా మనం జ్ఞాపకం చేసుకున్నాం. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయంలో 22వ వచనం 23వ వచనంలో మనకు కనపడుతూ ఉంటది కదా, మీరు క్షేబీజుల నుండి కాక శాశ్వతముగా జీవగల దేవుని వాక్య మూలముగా అక్షయ బీజముల నుండి పుట్టిన వారు కనుక నిష్కపటమైన సహోదర ప్రేమ కలిగినట్లు చాలు. మనం ఎలాంటి బీజముల నుండి వచ్చామో అమ్మా, అక్షయ బీజముల నుండి మనం వచ్చాము. ఎలా ఉండాలని? శాశ్వతము కలిగినటువంటి బీజముల వలె మనం ఉండాలని. దేవుడు మనకు విత్తనం వేసి మనం నాటాడు. నాటి వేసినప్పుడు మనము శాశ్వతముగా మంచి కాయలు కాయాలి, కానీ మనం స్వార్థపూరితమైన కాయలు మనము కాయకూడదు. అక్షయమైనటువంటి బీజము కొంతసేపు కనబడి మాయమైపోయినటువంటి రూపము దేవుడు మనకు ఇవ్వలేదు. మనము స్థిరకాలము, శాశ్వత కాలము దేవుడి రాజ్యంలో నివసించాలని ఆయన మనకు ఈ మానవ జీవితంలో గ్రహించాడు. మనం అనుకుంటాం 100 సంవత్సరాలు లేకపోతే 50 సంవత్సరాలు మనం బ్రతుకుతాం, తర్వాత చూసేదేవుడు చేసేదేవుడు, చనిపోయిన తర్వాత మనం తీసుకెళ్ళి పాతి చేస్తాను. ఈ జీవితం అంతా ఎంజాయ్ చేయాలి. మన జీవితంలో దేవుడు మనకి ఇచ్చిన జీవితాన్ని చక్కగా సంతోషపడాలి అంటాం. దేవుడు సంతోషపడద్దని నీకు చెప్పలేదు, సంతోషపడు. కానీ
లోక సంబంధమైనటువంటి చెడు వైపు మాత్రం నీవు వెళ్ళవద్దు అని దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు. అందుకనే అక్కడ అదే వచనంలో 3 మాటలు మనకు స్పష్టంగా కనబడుతూ ఉన్నవి. ఆ 3 మాటలు కూడా క్లుప్తంగా నేను వివరిస్తున్నా. మొట్టమొదట నిష్కపటమైన ప్రేమ, సహోదర ప్రేమ. నిష్కపటమైన సహోదర ప్రేమ, దీనిని గ్రీకులో ఫిలియో ప్రేమని అంటూ ఉంటారు. ఇంగ్లీష్ లో హెపోక్రసీ అంటే వేషధారణ లేని ప్రేమ. ప్రేమను అనేక రకములుగా మనం చూస్తూ ఉన్నాం నేటి దినాల్లో. ప్రేమలో కూడా అనేక రకమైనటువంటి స్వార్థపూరితమైన ప్రేమ ఉన్నది. తల్లిని ప్రేమించే ప్రేమ వేరుగా ఉన్నది, తండ్రిని ప్రేమించే ప్రేమ వేరుగా ఉన్నది, అన్నదమ్ములను ప్రేమించే ప్రేమ వేరుగా ఉన్నది, సహోదరుని ప్రేమించే ప్రేమ వేరుగా ఉన్నది. కానీ ఇక్కడ మనకు తెలియపరుస్తూ ఉన్న ప్రేమ నిష్కపటమైన ప్రేమ. నీ తల్లిని నీవు ఏ విధంగా ప్రేమిస్తావో అలాంటి ప్రేమ నీ సహోదరులు ఎల్లప్పుడూ నీవు కలిగి ఉండాలి. వేషధారణమైన ప్రేమ అవసరం లేదు. బయటికి ఒకలాగా లోపల మరొకలాగా ఉండేటువంటి ప్రేమ వద్దు అని దేవుడు హెచ్చరిస్తున్నాడు. ఎందుకంటే నేను శాశ్వతమైన పేజము వలె నేను చూడాలనుకుంటున్నాడు. ఎక్కడ? దేవుని రాజ్యంలో శాశ్వతంగా నేను చూడాలని అనుకుంటూ ఉన్నాడని తెలియపరుస్తూ ఉన్నాడు. ఒక ప్రాంతంలో ఒక భార్య భర్తలు ఉన్నారు. భార్య పిల్లల కోసం బహుగా ప్రయాసపడుతున్నది, కష్టపడుతున్నది. పిల్లలను ప్రయోజకులు చేసుకోవాలని వారి కోసము అసలు కష్టపడి పరిపాలన చేయించుకున్నది ఒక తల్లి. తన భర్త ఉన్నాడు, అతను మాత్రం 24 గంటలు ఇష్టానుసారంగా తిరుగుతూ, సారపడి తిరుగుతూ, తను తాగుతూ, తన గృహంలో దొరికే ప్రతి రూపాయి తీసుకుని వెళ్ళి తాగుతూ ఉన్నాడు. ఇలా చేస్తూ ఉన్నాడని వారి తాతయ్య నాయనములు ఏం చేశారంటే, వచ్చే ఆస్తిని నా కుమారుడి పేరు మీద పెడితే వీడు తాగి ఆగం చేస్తాడేమో, అందుకని నా మనవడ పేరు మీద పెట్టుకుంటానని ఆ పెద్దవాళ్ళు తల్లిదండ్రులు తాత నాయనములు కలిసి ఆ చిన్నబిడ్డ పేరు మీద తనకు వచ్చే ఆస్తిని అంతా చిన్నబిడ్డ పేరు మీద పెట్టారు. ఆ రోజు మొదలైంది. అప్పటి వరకు కుమారుడిని ప్రేమగానే చూశాడు, అప్పటి వరకు భార్యను ప్రేమగానే చూశాడు, అప్పటి వరకు తల్లిదండ్రులను ప్రేమగానే చూశాడు. ఆ వ్యక్తి ఎప్పుడైతే మనవడ పేరు మీద వీరు ఆస్తిని పెట్టారో అప్పుడు ఇతనిలో ఒక రకమైన ప్రేమ కలిగింది. ఒక రకమైన ప్రేమ, వేషధారణ ప్రేమ. వీరందరూ కూడా అప్పుడు శత్రువులా కనబడుతూ ఉన్నారు. నాకు చెందవలసిన ఆస్తిని నా కొడుకు పెట్టారు, నా తల్లిదండ్రులు. కాబట్టి నా కొడుకుని లేకుండా చేస్తే ఈ ఆస్తి నేను సొంతంగా అనుభవించుకోవచ్చు కదని మాయమాటలు చెబుతూ రోజు కార్యపణ చేస్తూ కుమారుడు ఒక రోజు భుజాన వేసుకుని ఎక్కించుకుని తీసుకుని వెళ్ళాడు. తీసుకుని వెళ్ళి కన్న తండ్రి కన్న కుమారుడిని ఆ చెరువు దగ్గరకు తీసుకెళ్లి చెరువులో పడవేసి చనిపోయినాక గట్టిగా పట్టుకున్నాడు. చివరికి చనిపోయాడు. పసివాళ్ళు 6 సంవత్సరాల వారు. ఎంత విద్వానము, వేషధారమైన ప్రేమ. కన్న తండ్రి కన్న కుమారుడు చంపుతూ అంటే సామాన్యమైన విషయం కాదు. కానీ ఈ హెపోక్రసీ ప్రేమ, వేషధారణ కలిగిన ప్రేమ ఆ విధముగా ఉంటూ ఉంటుంది. దేవుని బిడ్డలారా, దేవుడు నీకు కపటమైన ప్రేమతో ఉన్నాడు. ఎందుకంటే నీకు శాశ్వతమైన బీజముతో ఈ భూమి మీద చూడాలని దేవుడు ఆశపడుతున్నాడు. శాశ్వతంగా చూడాలని ఆశపడుతున్నాడు. కొన్ని దినముల నుండి ఎండిపోయే బీజములాగా నిన్ను చూడాలనుకోవట్లేదు. శ్రేష్టమైన ద్రాక్షలా శాశ్వతమైన బీజము వలె దేవుడు నిన్ను చూడాలని ఆశపడుతున్నాడు. రెండో మాట కూడా దాంట్లో కనబడుతూ ఉన్నది కదా, అదే ఆ వచనాల్లో సత్యముతో నడుచుకోవాలని కనబడుతుంది. సత్యము అంటే సత్యం అంటే ఏంటమ్మా? అలా పేర్లు ఉంటాయి కదా, సత్యం గారు, శబ్దము గారు. అమ్మా సత్యం అంటే ఏంటి? నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును. సత్యం అంటే యేసు ప్రభువే. ఆయనను అనుసరించి నడుచుకోవాలి, ఆయనకు విధేయులై నడుచుకోవాలి. దేవుని వాక్యానికి మనం విధేయులైతే ఆ సత్యమును నీవు అనుసరించడానికి, అందుకని సత్యమును అనుసరించి నీవు నడుచుకో. కొంతమంది లేచి కాడుండి ఆ బొందాలే అమ్ముతారు. నేను కూడా
అయితే మా నాయన పడేది అబ్బా చెప్పకుండా ఆటలు పోతారు. అబద్ధములు మనం ఆడకూడదు. ఎప్పుడైతే నీలో నాలో దేవుని వాక్యం ఉంటుందో, ఎప్పుడైతే నీవు నేను దేవునికి విధేయత కలిగి ఉంటామో అబద్ధం అనేది మనకు రాదు. సత్యమును అనుసరించి మనము నడుచుకుంటాము. ఆ సత్యము కలిగి మనము జీవించాలని దేవుడు శ్రేష్టమైన ద్రాక్ష వలిగా నేను చూడాలని ఆశపడుతున్నాడు. కూడా మాట్లాడు దాంట్లో ఉంటుంది కదా, నీ మనస్సులను పవిత్రపరచుకోమంటున్నాడు. పవిత్రత పవిత్రత. మా మేనత్త కూతురు పేరు ఒక అమ్మాయి పవిత్ర పేరు. ఆ పిల్ల పవిత్ర పేరు అని పెట్టుకోదు కానీ రోజు భర్తనే దాచింది. వాడు ఆ బాధ దొరుకులేక వాడి మధ్య చచ్చిపోతాడు. అప్పుడు ఏం చెప్పి ఏంటి పవిత్రంగా ఉండటానికి, పరిశుద్ధంగా ఉండటానికి మనము అనేక రకములైనటువంటి సోపులను వాడుతూ ఉన్నాం. పవిత్రంగా ఉండడానికి అనేక రకమైన శక్తులను వాడుతూ ఉన్నాం. పవిత్రంగా ఉండడానికి అనేక రకమైనటువంటి మొగానికి సంబంధించిన క్రియలను మనం వాడుతూ ఉన్నాము. కానీ దేవుడు అంటున్నాడు, మనస్సును పవిత్రపరచుకో. నీ దేహమును కాదు, నీ పై రూపాన్ని నేను చూడట్లేదు, నీ అంతరంగం ఉన్నటువంటి రూపము మాత్రమే నేను చూస్తూ ఉన్నాను. ఒక దినమున సమరయ స్త్రీ దగ్గరికి యేసు ప్రభువు నడుచుకుంటూ వెళ్ళాడు. అమ్మా, నాకు కొద్దిగా దాహంగా ఉన్నది, నీవు నీళ్లు చేసి నాకు దాహమును తీరువమ్మా అన్నప్పుడు ఆయన బయటకు పవిత్రముగానే ఉన్నది, చూపులకు అందముగానే ఉన్నది, చూపులకు చక్కనిదిగానే ఉన్నది. ఎందుకంటే ఆమె జీవిస్తున్న జీవితము వేశ్య జీవితము కనుక పైకి బాగానే ఉన్నది, కానీ లోపలంతా అపవిత్రతతో కూడుకుని ఉన్నది. ఎప్పుడైతే యేసు ప్రభువు ఆమెను మాట్లాడాడో, ఎప్పుడైతే ఆమెను దేవుడు నీళ్లు అని అడిగాడో, ఆ అంటున్నది కదయ్యా, నేను సమరయురాలును, నీవు చూస్తే యూదుడవు, సాక్షాత్తు దేవుని కుమారుడులా ఉన్నావు, నీ మాటలు చూస్తుంటే యేసు ప్రభువే దిగి వచ్చినట్లు ఉన్నారయ్యా అని విశ్వాసము తనది. దేవుడు ఆమెకి ఇచ్చినది ఏమిటంటే జీవజలపు నది ఓటలు ఇచ్చాడు. ఇక నీవు ఎన్నటికీ కూడా తప్పించగలవు. ఎందుకంటే నీవు నా మాటలు విన్నావు, నా వాక్యాన్ని అనుసరిస్తున్నావు, కాబట్టి నీకు ఎన్నటికీ తప్పిక కాదమ్మా. సమరయ స్త్రీ, ఈ రోజు నువ్వు నీ గ్రామానికి వెళ్ళు, ఎవరు కూడా నిన్ను చులకనగా మాట్లాడరు, ఎవరు కూడా చులకనగా చూడరు. ఈ రోజు నుండి నేను కూడా స్వార్థను ప్రకటిస్తానని తన గ్రామాన్ని మార్చుకున్న స్త్రీ పవిత్రురాలుగా మార్చబడింది. ఆమె పేరు మనం అనాలి, పవిత్రాలు. ఎవరి పేరు అనాలి? సమరయ స్త్రీ పేరు మనం పవిత్రాలు పిలవాలి ఈ రోజు నుండి. అందుకనే మనస్సు పవిత్రత చేసుకోమని దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు. మన మనస్సు పవిత్రత లేకపోతే దేవుడు ఎక్కువగా బాధపడతాడు. పైకి మనం పవిత్రంగా తెల్లబట్టలు వేసుకుంటే సరిపోదు, మన హృదయం కూడా పవిత్రంగా ఉండాలి. అప్పుడు దేవుడు నిన్ను నన్ను ఆయన రాజ్య వారసునిగా చేస్తాడు. శ్రేష్టమైన ద్రాక్షవల్లి, కారు కాయలు, కారు ఫలములు కాయలేదు. ఇది నేను పెట్టిన ద్రాక్షవల్లి, నేను పెట్టిన తీగ మంచి ఫలములు ఫలించింది అని నిన్ను సజీవునిగా ఆయన రాజ్యంలోకి చేర్చుకుంటాడు. మరొక రెండవ మాటను కూడా జ్ఞాపకం చేసుకుని చివరిగా ఈ సందేశాన్ని ముగించుకోవాలని ఆశపడుతున్నా. న్యాయాధిపతుల గ్రంథంలో ఒక మాట ఉంటుంది కదా, తొమ్మిదవ అధ్యాయము 13వ వచనం చదవమా. దేవుడిని మానవులను సంతోషపెట్టు, నా ద్రాక్షరసమును నేనియక మాని చెట్టు మీద రాజునై ఉంటా. నేను వచ్చిందని వాటితో ఆయన ఇక్కడ ఉన్న నేపథ్యము, ఇక్కడ ఉన్న సంభాషణ ఒకసారి మీకు ఎంత అర్థమైంది. చెట్లన్నీ కలిసి అనుకుంటున్నాయంట, ఇప్పుడు దాకా మన మీద వాళ్ళు వచ్చి మన బొమ్మలు నలుపుతున్నారు, వీరు వచ్చి మన బొమ్మలు నలుపుతున్నారు, అవసరమైతే నరికి వేస్తున్నారు కదా. ఈ రోజు నుండి ఇలా కాదు, మన అందరికీ ఒక రాజుగా ఒక చెట్టుని ఏర్పాటు చేసుకున్నాము అని చెట్లన్నీ కలిసి వెళ్ళి అంటే ఎక్కడికి? అంశూరపు చెట్టు దగ్గరికి వెళ్ళి అంట మొట్టమొదటిగా, అమ్మా ఈ రోజు నుండి నువ్వు మాకు రాజుగా ఉండాలి, మమ్మల్ని కాపాడాలి,
మమ్మల్ని సంరక్షించాలి. అందుకు నీవు రాజుగా ఉండడానికి మేమందరం మద్దతు ఇస్తున్నావు, నీవు ఉంటావా అని అడిగారు. ఆంజూరపు చెట్టు అందంట, నేనున్నానమ్మా, నా వల్ల కాదు, లేనిపోని భారం నా మీద ఎంత వేసుకోవాలి, నేను ఉండనని తిరస్కరించిందంట. రెండవ చెట్టు ఒలీవ చెట్టు దగ్గరికి కూడా వెళ్ళారంట. ఒలీవ చెట్టును కూడా అడిగారంట, అమ్మా నీవు మా ఆ చెట్లన్నింటి మీద రాజుగా ఉండడానికి ఇష్టపడతావా, నేను రాజుగా చేయాలని చూడాలని మేము ఆశపడుతున్నాం అన్నారంట. ఆ చెట్టు కూడా ఒలీవ చెట్టు కూడా సున్నితముగా తిరస్కరించిందంట. మూడవసారి ద్రాక్ష చెట్టు దగ్గరికి వెళ్ళారంట. ద్రాక్ష చెట్టు దగ్గరికి వెళ్ళి చెట్లన్నీ కలిసి అడిగినవంట, అమ్మా ద్రాక్ష చెట్టు, నీవు మంచిదాని కదా, నీవు మంచి ఫలములు ఇచ్చేదాని కదా, నీవు అందరి మీద రాజుగా ఉండమ్మా అన్నప్పుడు ద్రాక్ష చెట్టు అమ్మా, నేను మనుషులను సంతోష పెట్టేదాను, దేవుడిని సంతోష పెట్టేదాను, ఈ రెండు పనులు నేను మానుకొని మీ మీద రాజుగా ఉంటే నాకేం ఉపయోగం అమ్మా, నేను ఉండను. ఎందుకంటే ద్రాక్ష చెట్టు అంట దేవుడిని సంతోష పెట్టేదిగా ఉన్నాడు. కానీ నేను దేవుడిని దుఃఖపెడుతున్నావు, దేవుడిని బాధపెడుతున్నావు. ఒక ద్రాక్ష చెట్టు అంటున్నది నా వల్ల నా దేవుడు సంతోషపడుతున్నాడు. కానీ నీ వల్ల నా వల్ల దేవుడు ఎంతగా దుఃఖపడుతున్నాడో, ఎంతగా బాధపడుతున్నాడో, ఎంతగా కన్నీరు కారుస్తున్నాడో, తన శరీరాన్ని బద్దలుగా చీల్చుకున్నాడు, తన రక్తాన్ని ఈ భూమి మీద దారిపోసే కారణము నీవు సంతోషపెట్టడం లేదు కదా. దేవుడు పొందిన గాయములో అలా వేలు పెట్టి ఆ గాయములను నీవు రేపుతూ ఉంటావు. కొన్ని కుటుంబాల్లో చూస్తూ ఉంటావు, తల్లిదండ్రులు బిడ్డలు బహుగా దుఃఖపెడుతూ ఉంటారు, బహుగా బాధపడుతూ ఉంటారు. కొన్ని కుటుంబాల్లో అన్నదమ్ముల మధ్య సఖ్యత లేక ఒకరినొకరు దుఃఖపెట్టుకుంటూ ఉంటారు. కొన్ని కుటుంబాల్లో భార్య భర్తను దుఃఖపెడుతూ ఉంటుంది, భర్త భార్యను దుఃఖపెడుతూ ఉంటారు. అని ద్రాక్ష వలి చెట్టు వలి ఉంటే నేను దేవుడిని సంతోషపెట్టేదాన్ని, దేవుడిని సంతోషపెట్టే ద్రాక్ష చెట్టు వలి నన్ను చేయి ప్రభువా. మానవుని సంతోషపెట్టే ద్రాక్ష చెట్టు వలె నన్ను చేయి ప్రభువా. వీరిద్దరికి మధ్య అనుసంధానముగా నన్ను ఏర్పాటు చేసేదయ్యా. ఇటు భూమి మీద ఉన్న మానవుని సంతోషపెడుతున్నా, పరలోకంలో ఉన్న యేసు ప్రభువుని సంతోషపెడుతున్నా, నేను మాత్రము రాజుగా నేను ఉండను. నీవు దేవుడిని సంతోషపెట్టడానికి ఇంటిలో ఒక పటమును పెట్టి, దేవుడి పటము రోజు మగిన పొద్దులతో లేకపోతే అగరబత్తులతో దూపంలో వేస్తూ ఉన్నామేమో, దానివల్ల దేవుడు సంతోషపడడు. దేవుడిని సంతోషపెట్టాలని నీవు కొబ్బరికాయలు కొడుతూ ఉన్నావేమో, దేవుడిని సంతోషపెట్టాలని నీవు దేవుని బొమ్మల చుట్టూ లైటింగ్ వేస్తూ ఉన్నావేమో, వాటి వలన దేవుడు సంతోషపడడు. నీవెప్పుడైతే దేవుని సన్నిధికి వచ్చి దేవుడిని స్తుతిస్తావో, దేవుడిని ఆరాధిస్తావో, దేవుడిని గణపరుస్తావో, ఆ దినమున దేవుడు నేను నాటిన ఈ విత్తనము ఫలించింది, అభివృద్ధి చెందింది, మంచి ఫలములను కాస్తూ ఉన్నది, దీనిని బట్టి నేను సంతోషపడతాను. దేవుడు ఎవరు బట్టి సంతోషపడతాడు? మంచి ద్రాక్ష ఫలములు ఇచ్చే చెట్టును చూసి సంతోషపడతాడు. ఆవగింజ భూమిలో వేసి అది పెరిగి పెద్దదయ్యి దాని ఆకుల దగ్గరకు పక్షులు కూడా వచ్చి నీడను పొందుకుంటూ ఉన్నావు కదా. దేవా, నేను అల్పమైన వాడను ప్రభువా, ఎన్నిక లేని వాడను ప్రభువా, నా జీవితం బలహీనమైపోయిన జీవితం ప్రభువా, నన్ను వృద్ధి చేయ, నా జీవితం నిలబెట్టు ప్రభువా, నన్ను నీ రాజ్య వారసునిగా స్వీకరించుకునేవా అని కనుక నీవు ప్రార్థించగలిగితే ఫలములనిచ్చే ద్రాక్ష చెట్టు వలె నీవు లేవనెత్తే దేవుడు. రైతు వచ్చాడు, విత్తనములు వేశాడు, ఆ విత్తనములు వేసి మర్చిపోయాడు, వెళ్ళిపోయాడు. కానీ వాక్యములు విన్న విత్తనము అది భూమిలోకి వెళ్ళింది, వృద్ధి చెందింది, వృక్షముగా బయటకు వచ్చింది. మంచి పంటన పోయడానికి ఆ విత్తనములు వేసిన యజమానుడు మర్చిపోయినప్పటికీ అది చిగిర్చి మొలిసింది. కాబట్టి పడవలు తీసుకుని వచ్చాడు పాత పోయటానికి.
దేవుని బిడ్డలారా, నీ వల్ల, ఆ విత్తనం వల్ల ఆ రైతు సంతోషపడ్డాడు. నీవు దేవుడిని సంతోషపెట్టేవాడిగా ఉన్నావా? నీవు దేవుడిని సంతోషపెట్టేవాడిగా ఉన్నావా? దొంగ పెట్టేవాడిగా ఉన్నావా? ఒక మాటని జ్ఞాపకం చేస్తున్నావు. రోమిలికి రాసిన పత్రిక 7వ అధ్యాయం 8వ వచనంలో ఉంటది కదా. రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం 8వ వచనంలో, కాగా శరీర స్వభావం గలవారు దేవుడిని సంతోషపరచలేరు. ఏం చెప్పాడమ్మా? శరీర స్వభావం కలిగిన వారు దేవుడిని పరచలేదు. కాబట్టి సంతోషపరిచేదంటే వేరు. ఒక అడుగు ఆగిపోయిన నిదానంగా బైబిల్ అర్థం కావాలి, బైబిల్లో ఉన్న మాటలు తెలుసుకోవాలి, అవి మన హృదయానికి తాకాలి. శరీరానుసారులు దేవుడిని సంతోషపరచలేరు. ఒక దినమున యేసేపు రాజు దగ్గర బానిసత్వంగా ఉంటూ ఉన్నాడు. అందగాడు, చక్కనివాడు, రూపము కలిగిన వాడు యేసేపు. అయితే రాజు భార్య రాణిగారు యేసేపు మీద కన్ను వేసింది. యవనస్తుడు, మంచిగున్నాడు, మంచి మనసు కలిగిన వాడు, చక్కటి పనిని చేస్తున్నాడు. ఆమె మనసు పడి అతనితో శయించాలని, పాపము చేయాలని తన పై వస్త్రంలో పట్టుకుని లాగినప్పుడు యేసేపు శరీరాశల వైపు తన దృష్టి వెళ్ళకుండా తన పై వస్త్రములు విడిచిపెట్టి పారిపోయినందుకు బహుమానముగా తీసుకుని చెరసాలలో వేయించింది రాడు. దేవుడు నీ మంచితనాన్ని, నీ గొప్పతనాన్ని, నీ ఆత్మ అభిమానాన్ని దేవుడు ఏదో ఒక రోజు బయట పెడతాడు. దేవుడు ఆ రాజు ద్వారా ఆ రాజును తెలియపరిచి యేసేపు లాంటి తప్పుడు వాడు కాదని బయటకు తీసుకొచ్చి అదే దేశానికి, అదే రాజ్యానికి ప్రధానిగా ఎన్నుకున్నాడు. కారణము యేసేపు శరీరానుసారుడు కాదు. మరొక యేసేపు, మరొక యాకోబు బైబిల్ గ్రంథంలో మనం చూస్తూ ఉంటాం. యేసేపు తన తండ్రికి ఆహారం తేవాలని, మంచి మాంసముతో పూరందుకు తీసుకురావాలని అడవికి వెళ్ళాడు. తినటానికి, తినుబండారములు తీసుకురావడానికి శరీరాశ కలిగి ఉన్నాడు. కానీ బైబిల్ గ్రంథంలో అంటున్నాడు కదా, నేను యాకోబును ప్రేమించాను కానీ యేసేపును ప్రేమించలేదని తెలియపరుస్తున్నాడు. ఎందుకు? శరీరానికి ప్రాధాన్యత ఇచ్చాడు యేసేపు. కానీ యాకోబు మాత్రము తండ్రి దగ్గర నుండి ఆశీర్వాదం పొందుకోవాలి, నా దేవుని పాదము పట్టుకొని నా దేవుని దగ్గర కూడా నేను గొప్ప ఆశీర్వాదం పొందుకోవాలని తన మనస్సును బట్టి, హృదయం బట్టి, తన ప్రవర్తన బట్టి తన జీవితం దేవునితో ఉండాలని ఆశపడ్డాడు యాకోబు. శరీరాశ ఉంటే దేవుని రాజ్యంలో వారసత్వం లేదు. శరీరాశ ఉంటే దేవుని దుఃఖపరిచేవాడిగా ఉంటాడు. 9వ వచనం కూడా చదవండమ్మా. దేవుని ఆత్మ నీలో నివసించి ఉన్నాడలా మీరు ఆత్మ స్వభావం గలవారే కానీ శరీర స్వభావం గలవారు కాదు. ఎవడైనను క్రీస్తు ఆత్మ లేనివాడైతే, క్రీస్తు ఆత్మ ఎవరిలో అయితే ఉండదో వాడు ఎవరి వాడు కాదు, దేవుని వాడు కాదు. ఆయన ఆత్మ మనలో ఉంటే మనము యేసు ప్రభువారు. దేవుని ఆత్మ మనలో ఉంటే పాపము చేయాలంటే భయపడతాం, అక్రమం చేయాలంటే భయపడతాం, అబద్ధమాడాలంటే భయపడతాం. ఎందుకంటే ఆయన ఆత్మ మనలో ఉన్నది. ఆయన బీజము మనలో నాటాడు. ఆయన ఊపిరిని తన నోటి ద్వారా మన నోటిలోనికి ఊది మనల్ని లేవనెత్తి నడిపించాడు యేసు ప్రభువు. ఆయన ఆత్మ నీలో ఉందా? ఆయన ఆత్మ నీలో ఉంటే నువ్వు క్రీస్తు వాడవే. ఆయన ఆత్మ నీలో ఉంటే నీవు దేవుని కుమారుడివే. ఆయన ఆత్మ నీలో ఉంటే నీవు క్రీస్తుకి దాసుడివే, కుమారుడివే. అప్పుడు నీవు ఫలిస్తావు, అభివృద్ధి పొందుతావు. నీ ఫలముల వల్ల అనేక మందికి వేరుకరముగా ఉంటుంది. ఎబ్రీయులకు రాసిన పత్రికలో కూడా ఇదే మాట మనకు కనబడుతూ ఉంటుంది. చివరి మాట చదువుకుని ప్రార్థన చేసుకుందాం. ఎబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 6వ వచనంలో ఉంటుంది కదా, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడైనట
దయచేవాడనియు నమ్మవల్లి కదా. విశ్వాసం లేకుండా ఎవరైనా దేవునికి ఇష్టడై ఉందా? అసాధ్యము. విశ్వాసం ఉండాలి. దేవుని దగ్గరికి వస్తే ఏమొచ్చింది? ఈ సమయంలో మనం ఏదైనా పనికి వెళ్తే డబ్బులు వస్తాయి. దేవుని సన్నిధికి వెళ్తే ఏమొచ్చింది? విశ్వాసము లేని మాటలు, విశ్వాసము లేని తలంపులు, విశ్వాసము లేని ఆలోచనలు. మన ఆలోచనలు శతాధిపతి ఒక ఆయన ఉన్నాడు. ఆయన కింద 100 మంది పనివారు సైన్యం ఉంటది. ఆ శతాధిపతి యేసు ప్రభువారి మీద విశ్వాసం వచ్చి, అయ్యా ఈ లోకంలో ఎంతో మందిని చూశాను కానీ ఎవరు సహాయపడటం లేదయ్యా, నీవు ఒక్కసారి కనుక నా పని వాళ్ళలో ఒక పనివాడు జబ్బుతో బాధపడుచు మంచం మీద ఉన్నాడయ్యా, ఒక మాట పలుకయ్యా, విశ్వాసంతో అడుగుతున్నా. ఆ పనివాడు లేచి చక్కగా నా దాసుడు మరలా తిరిగి పని పాటలు చేసుకుంటాడయ్యా, తన కుటుంబాన్ని సంరక్షించుకుంటాడయ్యా, విశ్వాసంతో అడుగుతున్నానయ్యా అని యేసు ప్రభువాన్ని ఎవరు అడిగారు? శతాధిపతి అడిగాడు. యేసు ప్రభువాన్ని అడిగిన విధానం బట్టి, నీ విశ్వాసం బట్టి నీ పనివాడు లేదా నీ దాసుడు స్వస్థత పొందాడు. వెళ్ళు. విశ్వాసం లేకుండా దేవుని బిడ్డలు మన కాలేమో. విశ్వాసం ఉంటే నీలో ద్రాక్ష ఫలాలు పలుపు వస్తవి. విశ్వాసం ఉంటే నీలో మంచి ద్రాక్ష కాయలు కాసే వృక్షం కలిగి ఉంటావు. ఎప్పుడైతే విశ్వాసం ఉండదో కారు ద్రాక్షలు కాసే వాటిగా నీవు ఉంటావు. దేవుని బిడ్డ విశ్వాసం ఉండాలి. దేవుడిని సంతోష పెట్టాలంటే విశ్వాసం ఉండాలి. అబ్రహాము విశ్వాసులకు దేవుడు అంటే తెలియదు, దేవుని కార్యములు తెలియదు, దేవుని ఎప్పుడు చూడలేదు, కానీ స్వరము ఉన్నాడు. ఆ స్వరము విని ప్రయాణం కొనసాగించాడు. తన జీవితంలో ఆశీర్వాదంగా మార్చుకున్నాడు. దేవుని సంతోషపెట్టేవాడిని ఉన్నారు. అందుకనే ఈరోజు మాటలు నాకు తెలియపరిచిన మాట, శ్రేష్టమైన ద్రాక్షవల్లి, శ్రేష్టమైన వృక్షము. ఆయన ఒక విత్తనము చల్లి మర్చిపోయాడు ఈ ఉపమానంలో. కానీ యేసు ప్రభువారు విత్తనం వేసి మర్చిపోడు. రోజు నేను చూస్తూనే ఉన్నాడు, గమనిస్తూనే ఉన్నాడు. నేను నాటిన విత్తనము, నేను వేసిన విత్తనము అది ఫలిస్తుందా, చిగురిస్తుందా, ఆకులు వేస్తుందా, మంచి కాయలు కాస్తుందా, లేకపోతే కారు కాయలు కాస్తుందా, లేకపోతే చేదు కాయలు కాస్తుందా? 2 సార్లు చెప్పాడు, 3 సార్లు చెప్పాడు, 4 సార్లు చెప్తూ ఉన్నాడు. ఇక ఫలించడం లేదు. మంచి కాయలు కాయకూడదు, నరికి దేవా అలాంటి జీవితం నాకు శ్రేష్టమైన ద్రాక్షవల్లిగా నన్ను దీవించి ఆశీర్వదించుకోవాలి. ఈ శిక్షావేసి ఆదివారంలో మీరు నాతో మాట్లాడుతున్న మాట నీకు ఇష్టడిగా, నిన్ను ఆనంద పెట్టేవాడిగా, నీకు సంతోషం తెచ్చేవాడిగా నన్ను నిలబెట్టి దేవా. అలాంటి పరిశుద్ధాత్మ సహవాసం మనందరికీ తోడైతుందిగా. ఆమె పరిశుద్ధుగా ప్రయత్నం ఈ మహోన్నతమైన నామానికి వందనాలు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాను. నిన్న వాక్యం అందరూ పనితో చేసి వాక్యానుసారమైన జీవితంలో నాటుకున్న మాకు అనుగ్రహించడానికి మా సంరక్షణ వేస్తున్నాము అని వేడుకొచ్చున్నాము తండ్రి. ఆమె సమస్త జ్ఞానం ఇచ్చిన దేవుని సమాధానం యేసుక్రీస్తు మీ హృదయములకు మీ తలపులకు కావాలని నడిపించను కాక. ఆమె